రాజకీయంగా ప్రతికూల పరిస్థితులు, పార్టీలో అలజడి, కుటుంబంలో కల్లోలం వీటన్నిటిని అధిగమించడానికి మరొకసారి హోమాలను నమ్ముకున్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో చండీ హోమం చేస్తున్నారు. కాసేపట్లో మొదలయ్యే ఈ హోమంలో కేసీఆర్ దంపతులు పాల్గొంటారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు ఫామ్ హౌస్ కు చేరుకుంటున్నారు. అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 5 రోజులుగా ఎర్రవల్లిలోనే ఉన్నారు. సమయం సానుకూలంగా లేనప్పుడు ప్రత్యర్థులపై పైచేయి సాధించేందుకు దైవ బలం కోసం హోమాలు చేయడం కేసీఆర్ కు పరిపాటి. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితులను అధిగమించడానికి చండీ హోమం చేస్తున్నారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. సాధారణంగా మనం చూస్తున్న ఎలక్షన్స్ వచ్చేటప్పుడు ఎలక్షన్స్ లో విజయం సాధించడానికి ఈ విధంగా చండీ హోమాలు చేయడం మనం చూసాం. గతంలో కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఇప్పుడు మళ్ళీ ప్రతిపక్ష పార్టీగా ప్రతిపక్ష హోదాలో ఉంటూ ఇప్పుడు మళ్ళీ చండీ హోమం చేస్తున్నట్టుగా తెలుస్తుంది కేసీఆర్ దంపతులు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి ద్వారా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ స్వామి. స్థానిక సంస్థల ఎలక్షన్స్ తప్ప ఇప్పుడు పెద్దగా ఎలక్షన్స్ అయితే ఏమీ లేవు. గతంలో మనం చూసాం చండీ హోమాలు చేసినప్పుడు ఏదో ఒక మెయిన్ రీజన్ ఉండేది, ఎలక్షన్స్ ఉండేవి. ఎలక్షన్స్ లో విజయం సాధించడానికి గతంలో కేసీఆర్ చండీ హోమాలు నిర్వహించారు. ఎలక్షన్స్ ముందు కూడా మనం చూసాం. అయితే ఇప్పుడు చండీ హోమం నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి, మెయిన్ గా రీజన్ ఏమనుకోవచ్చు? ఆశ, ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి కూడా అనేక సందర్భాల్లో సుదర్శన హోమాలు, చండీ హోమాలు లాంటి అనేక హోమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. గత కొద్ది కాలంగా ఆయనకు పరిస్థితి కలిసి రావట్లేదు అని ఒక అనుమానంతో ఉన్నారు. 2023 అసెంబ్లీ ఎలక్షన్స్ ఓడిపోయిన తర్వాత అనారోగ్యానికి గురి కావడం, ఆ తర్వాత పార్టీలో ఒడిదొడుకుల కారణంగా పలు సందర్భాల్లో కూడా ఆయన ఇబ్బంది పడుతూ ఉన్నారు. రీసెంట్ గా తన కూతురు ఎమ్మెల్యే కల్వకుంట్ల కవిత చేసినటువంటి కామెంట్స్ తోటి కూడా పార్టీలో పూర్తిగా కలవరం నెలకొన్నది. దీంతో ప్రత్యర్థులకు, రాజకీయ ప్రత్యర్థులకు కేసీఆర్ విధంగా బీఆర్ఎస్ పార్టీ ఒకవైపు ఇబ్బందికరంగా పరిణామాలు ఎదుర్కొంటుందని భావిస్తున్నటువంటి కేసీఆర్ ఈ రోజు తన ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో చండీ హోమం నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఉదయం నుంచి కూడా పలువురు పండితులు, ఋత్వికులు ఫామ్ హౌస్ చేరుకున్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. అందులో చండీ హోమం నిర్వహించి పరిస్థితిని అనుకూలంగా మార్చుకోవడం కోసం, తనకు మానసిక ప్రశాంతత కోసం ఇలాంటి కీలక సమయాల్లో, ఒకవైపు రాజకీయంగా అనుకూలంగా లేని సమయాల్లో కేసీఆర్ ఇలాంటి హోమాలు, యజ్ఞాలు, యాగాలు చేస్తూ ఉంటారు. అధికారంలో ఉన్నప్పుడు కూడా పెద్ద యాగాలు, దేశంలోని అతిపెద్ద యాగాలు నిర్వహించినటువంటి చరిత్ర కేసీఆర్ కు ఉన్నది. ఈ సందర్భంగా ఒకవైపు ఇప్పుడు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే ఒకవైపు గత 5 రోజులుగా ఆదివారం రోజు అసెంబ్లీ సమావేశం ముగిసిన నాటి నుంచి కూడా ఆ తర్వాత రోజు నుంచి కేటీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే ఉన్నారు. కేసీఆర్ తో పాటు కేటీఆర్, అదేవిధంగా ఇటు వేముల ప్రశాంత్ రెడ్డి, ఒకవైపు కల్వకుంట్ల సంజయ్, ఒకవైపు చాలా మంది బీఆర్ఎస్ పార్టీ నేతలు, నాయకులంతా కూడా అక్కడే ఉన్నారు. ప్రతిరోజు కూడా నిత్యం వివిధ రాజకీయ చర్చల్లో వాళ్ళంతా కూడా కేసీఆర్ తో కలిసి పాల్గొంటున్నట్టుగా తెలుస్తుంది. ఈ రోజు మరి కాసేపట్లోని ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ దంపతులు, కేసీఆర్ ఆయన సతీమణి శోభమ్మ ఇద్దరు కూడా ఈ చండీ హోమంలో పాల్గొనబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఒకవైపు తనకు పరిస్థితి కలిసి రావాలని చెప్పేసి అమ్మవారిని వేడుకోవడం కోసం కేసీఆర్ పదే చండీ యాగాలు, చండీ హోమాలు చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఈ రోజు కూడా చండీ హోమం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆశ. రైట్ స్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.